బీజేపీ కూటమే గెలిచింది అప్పుడు. కాకినాడ అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు జరిపారు. అలాగే జగన్ ఉన్నప్పుడు జరిపిన ఎన్నికల్లో 100% జడ్పీలు జిల్లా పరిషత్ 100% కార్పొరేషన్లు గెలిచాడు. మున్సిపాలిటీల్లో వచ్చేటప్పటికి 7 మినహా మొత్తం గెలిచాడు. అదే సందర్భంలో సర్పంచులు 80% గెలిచారు జగన్ టైం. ఈ ట్రిప్ దాదాపుగా అంతే ఉంటది రివర్సల్. ఈ ట్రిప్ అదే ప్లేస్ లో టీడీపీ కూటమి ఉండొచ్చు. టీడీపీకి ఎక్కువ ప్లస్ పాయింట్లు ఉన్నాయా ఇప్పుడు? అంటే గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ చరిష్మా గానీ బీజేపీ కూడా ఎలాగే కలిసి వెళ్తుంది. గ్రౌండ్ లెవెల్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్తంత బలం పెంచుకున్నట్టు అవుతుంది. నిజంగా ఎన్నికలు జరిగితే వీళ్ళకి అడ్వాంటేజ్, ఏకగ్రీవాలు జరిగిన అడ్వాంటేజ్, కూటమికే అడ్వాంటేజ్ ఉంటుంది. అవును, అంటే ఓట్లు వేస్తాం లెక్క చూసుకుంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు మన స్థానిక ఎన్నికల్లో. అదే సందర్భంలో బి టీమ్ గా తెలుగుదేశం కూడా కలిసి ఉన్నట్టే వాళ్ళకి. అంత జరిగినా కూడా మొన్న గెలవడం 80% గెలిచినట్టు టోటల్ మున్సిపాలిటీలు ఇట్లాంటి లెక్క ఉంటది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే నువ్వా నేనన్న పోటీ ఇవ్వగలిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు 10%.